అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే కిందకు వచ్చేసరికి అంటాడు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. వాస్తవానికి మానవుడి హృదయము సారము వెదజల్లే స్థితిలో లేదు. మానవుని హృదయ స్థితి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే ఆ హృదయాన్ని ఎలా మార్చేశాడంటే అడవి భూములుగా, ఎడారిగా మార్చేశాడు. యెషయా గ్రంథం 14:17 భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? అంటే లోకాన్ని అడవిగా మార్చేశాడు. అంటే ప్రతి హృదయాన్ని ఎలా మార్చాడంటే అడవిగా మార్చేశాడు. అడవిలో ఏముంటాయండి? జంతువులు, క్రూర మృగాలు, క్రూర జంతువులు, క్రూర హాని చేసే ఇవన్నీ ఉంటాయి. అలా ప్రతి మానవ హృదయం ఎలా మారిపోయిందంటే క్రూరత్వంతో నింపబడిపోయింది, దుష్టత్వంతో నింపబడిపోయింది. లోకంలో ఒకరినొకరిని చంపుకోవడం, ఒకరినొకరిని తిట్టుకోవడం, ఒకరినొకరిని కొట్టుకోవడం, ప్రేమ అనేది లేకుండా పోయి అడవి కింద మారిపోయింది హృదయం. పాపులుగా మార్చేశాడు. పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు. క్రూర జంతువుల కింద మనుషుల్ని మార్చేశాడు, దుష్టత్వంతో నింపేశాడు. ఇలాంటి హృదయాలు సారం ఏం జరుగుతాయి చెప్పండి? ఇలాంటి హృదయాలు, ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటారు లోకానికి? ఏ సారం వెదజల్లుతారు వీరు? కనుక ఇలాంటి చెడిపోయిన హృదయాలను దేవాది దేవుడు సారవంతం చేయడానికి, మన హృదయాలు ఫలభరితమైన హృదయాలుగా చేయడానికి, మనం ఫలించే వారంగా ఉండడానికి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, పరిమళ వాసనలు వెదజల్లడానికి తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన కార్చిన రక్తములో మన జన్మ కర్మ దోషములన్నీ కడిగి మన శుద్ధి చేసి మనలో ఉన్న దుష్టత్వాన్ని అంతటిని కూడా తొలగించి మన హృదయాన్ని సారవంతమైన హృదయాలుగా మార్చినప్పుడు కదా, సారవంతంగా మార్చినప్పుడు అప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా జీవించినప్పుడు దేవునికి తగినట్లుగా ప్రతి సంవత్సరము దేవునికి తగినట్లుగా మనం జీవించినప్పుడు మనకేం దక్కుద్ది అంటే కిరీటం దక్కుద్ది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సారము ఎదగలుగుతూ మనం నడుస్తూ ఉంటే ఆ జీవితాన్ని బట్టి మనకి ఏమిస్తాడంటే ఆయన కిరీటం ఇస్తాడు. ఆ సత్యాన్ని దైవజ్ఞాని, పరమార్థ జ్ఞాని సొలొమోను చెప్పాడు. ఆ సత్యాన్ని ఎవరు చెప్పాడు? దైవంచి సామెతలు 12:4. సామెతలు 12:4లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చూడండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఎవరు? యోగ్యురాలు. అంటే మనం ఎప్పుడైతే మన భర్త ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎవరు? యోగ్యుడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, సిస్టర్ గారు పుట్టినరోజునికి వచ్చిన తర్వాత దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. సరే, సందర్భానుసారంగా మాట్లాడుదాం. ప్రభు వెంటనే నాకు తలంపు ఇచ్చారు కనుక ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని తీసుకుంటున్నాను. దయవుంచి 5వ అధ్యాయం మనం గమనిస్తే, దయవుంచి చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనము. ఆ గ్రంథము యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు
ఏడవకుము, ఇదిగో ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకైనను విజయము పొందవలెనని నాతో చెప్పెను. ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. కనుక ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరంటే యేసు ప్రభువే. ఎన్నో విషయాలు ఉన్నాయి అన్ని చెప్పడానికి మరి నాకు ఇచ్చిన టైంలో కుదరదు కదా. ఒక పాయింట్ మీరు తీసుకోండి. ఆ పాయింట్ ఏంటంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరంటే యేసు ప్రభువే. కనుక ప్రభు ఎవరంటే యోగ్యుడు. మరి యోగ్యుడికి ఎలాంటి భార్య కావాలి? అది యోగ్యులైన భార్య కావాలి. ఆయన యోగ్యుడు కనుక యోగ్యులైన భార్య కావాలి. అందుకే దైవజ్ఞాని పరమార్థ జ్ఞాని సొలొమోను ఏమన్నాడు? యోగ్యురాలు పెనిమిటికి కిరీటం. అంటే భూమి మీద దేవుడు మనం రక్షించిన తర్వాత యోగ్య ప్రవర్తన కలిగి మనం బ్రతికితే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చక్కటి సత్ప్రవర్తన కలిగి రూతు గురించి చెప్పినట్లుగా నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువ అన్నట్లుగా యేసు ప్రభు అలా మనం శ్లాఘిస్తూ మనం కొనియాడుచు నీ ప్రవర్తన చాలా బాగుంది, ప్రతి సంవత్సరం ఇచ్చిన ఆయుష్కాలం అంత ఎంతో నమ్మకంగా జీవిస్తున్నావు, నా మహిమ కొరకు బ్రతుకుతున్నావు, నా కొరకు జీవిస్తున్నావు, యోగ్యురాలుగా బ్రతుకుతున్నావు అని దేవుడు మెచ్చుకొని మన జీవిత కాలం అంతయు ప్రతి సంవత్సరం అలా జీవించినప్పుడు టోటల్గా జీవిత కాలం అంతయు ఆయనకి నచ్చి మనకి కిరీటం ఇచ్చినప్పుడు యోగ్యురాలు పెనిమిటికి కిరీటం. అలా మనకి ఆయన దయా కిరీటం మనకి ఇచ్చాడు అనుకోండి. దయా కిరీటం. ఈ కిరీటం మనకి ఎందుకు వస్తుందంటే ఈ కిరీటం ఏ కిరీటం ఇది? వజ్రాల కిరీటం, బంగారు కిరీటం అనలా.